లక్ష్మీనారాయణుల కళ్యాణం కమనీయం వరలక్ష్మి వలచి వరించే విష్ణుప్రియ గాథ వినరండి వీణుల విందుగా వినరండి సకల శుభాలు కలుగునండి. క్షీరసాగర మదనంలో శ్రేయస్సు సౌందర్యము మరియు శుభాలకు ప్రతిరూపంగా తేజోవంతంగా ప్రశాంతంగా లక్ష్మీదేవి ఒక బంగారు పద్మము నుండి ఆవిర్భవించింది. నారాయణీయంలో 28వ దశకంలో లక్ష్మీ స్వయంవరం ఘట్టం ప్రస్తావన ఉంది. లక్ష్మీ స్వయంవరం పురాణాలలోని ఒక కథకు మించినది. అది కాలాతీతమైన ఒక నీతి కథ. స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరకు నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే భాగస్వాములను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను లక్ష్మీ స్వయంవరం బోధిస్తుంది. విష్ణు పురాణంలో భాగము మనకు కలిగిన భాగ్యము రమణీయమైన ఘట్టము రమారమణి కళ్యాణము రమ్యాతి రమ్య కథనము అరవిరిసిన అరవిందంలో అష్టదళ పద్మములో శ్వేత వస్త్రాలతో లక్ష్మీదేవి పద్మహస్తిని పద్మమాలిని అభయముద్రను దాల్చి అవతరించింది. ఇంతలో పెరిగే చూచుచుండగానే పెళ్ళేడు పిల్లగా పెద్దయ్యే అపరంజి ముగ్ధ తానయ్యే సగరుండు లక్ష్మీదేవి తండ్రి మురిసిపోయే భాగ్యాల రాసివే రావమ్మ ఇందిరారమణి రావమ్మ లోకశోకములు బాపేటి తల్లి నాకు పాపగా పుట్టావమ్మా నేను చేసిన పుణ్యఫలము అంబరమంటూ సంబరాన డెందము నిండిపోయి అంబుది స్వామి ఆనందించా. మంగళ రూపిణి మహాలక్ష్మికి మంగళ స్నానం మరుగట్టం. త్వయి దత్త హృదయ తదైవ దేవ్యై త్రిదశేంద్రో మణిపీఠికాం యతారేత్ సకలోపహృతాభిషేచనీయై ఋషయస్తాం శృతిగీర్భిరభ్యసించన్. జలదాక్షికి కూర్చునుటకు దేవేంద్రుడు మణిఖచ్చిత వజ్రపీఠము ఆసనంగా ఇచ్చాడట. పంచగవ్యాలు పంకజాక్షికి, గోవులు ఇచ్చే గోవింద సతికి, మధువులిచ్చే వసంతుడు, సువాసినులు నలుగు పెట్టగా ఋషులు స్వస్తి మంత్రాలు, మేఘాల మంగళవాద్యాలు, పిల్లగాలి సన్నాయి మేళం, డుండుం మృదంగాలు, పుణ్యనదుల జలముతో పల్లవాలు వేసిన జలము నింపి పూర్ణ కలశముల దిగ్గజాల తొండముల ముంచిపోసే ఘనముగా లక్ష్మీదేవిని అభిషేకించే. అభిషేక జలానుపాతి ముగ్ధ త్వదపాంగైరవ భూషితాంగవల్లీం మణికుండల పీతచేలహార ప్రముఖైస్తామరాధయోన్వభూషణ్. బంగారు జరీ అంచులతో పట్టుచీరలు సగరుడు ఇచ్చే, వైజయంతిమాల వరుణుడు, కంఠహారాలు కంకణాలు విశ్వకర్మ ఆభరణాలు తారహారమునిచ్చే భారతి, పద్మభవుడు పద్మములు, నాగులిచ్చే కుండలాలు, వేదనుతి చేసే శృతులు, దిక్కాంతల కిరణములు, రాగరంజితము ప్రతిఫలించే లక్ష్మీదేవి చెక్కిళ్లపైన రంభాదులు కేశములు దువ్వి కుప్పెలు కట్టిరి. గుమ్మడి గింజంత బొట్టు కన్నుల కాటుక దిద్దిరి. కస్తూరి జవాది పరిమళాలు మేనంతా అలదిరి లక్ష్మీదేవికి. సర్వభూషిత లక్ష్మీదేవికి అద్దమునిచ్చిరి దేవతలు. అందము చూచి సుందరాంగి మురిసిపోయి ముద్దుగుమ్మ ముసిముసిగా నవ్వుకుంది. వరణస్రజమాత్త భృంగనాదాం దదతి సాకుచ కుంభమందయాన పదసించిత మంజునూపురా త్వాం కలితవ్రీల విలాసమాససాద. మందగమన మహాలక్ష్మి చెంగల్వ పూదండ చేకొని వచ్చింది. వరమాల చేతిలో తీసుకొని అరుదించింది. యక్ష కిన్నెర సురాసురుల కలయజూసి కలుమలమ్మ సోగ కనుల వాలు చూపుల శృంగారవల్లి కల్పవల్లి. లక్ష్మీ స్వయంవరం. అదృష్ట దేవత అయిన లక్ష్మి స్వయంవరం సన్నివేశాన్ని ఎదుర్కొంది. ప్రపంచం నలుమూలల నుండి గొప్ప రాజులు యోధులందరూ తమ అత్యుత్తమ వస్త్రాలను ధరించి దేవత అనుగ్రహం పొందాలనే ఆశతో
తరలివచ్చారు. అయితే దైవిక జ్ఞానానికి ప్రతిరూపమైన లక్ష్మి తన సంపద వైభవం కోసం తనను కోరని వాడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమావేశమైన దేవతలను అసురులను చూసిన లక్ష్మి శాశ్వత సద్గుణాలకు ప్రతిరూపమైన భర్తను ఎంచుకోవాలని నిశ్చయించుకుంది. ఒక గొప్ప స్వయంవరంలో దురాశతో రగిలిపోతున్న అసురులు ఆమెను పొందాలని ఆక్రోశించగా ఆమె ఎంపిక విశ్వ సమతుల్యతను పునరుద్ధరిస్తుందని దేవతలు ఆశించారు. పవిత్రతకు ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక అయిన పద్మాన్ని చేతబట్టుకొని లక్ష్మీదేవి అసురులు దేవతలు అనే తేడా లేకుండా ముందుకు సాగింది. ఐదోతనమే ఐశ్వర్యం. సవతి పోరు ఒకచోట, నిలకడ లేదు మరొక చోట, మండుజ్వాల ఒకచోట, జడత్వము ఒకచోట, మోహమశ్చర క్రోధులు, ధర్మమనుచు నిర్దయుడు సరికారమ్మ వరింపగా అని లక్ష్మీదేవి తలచింది. గిరిశద్రుహిణాది సర్వదేవాన్ గుణభాజోప్య విముక్త దోషలేశాన్ అవమృత్య సదైవ సర్వరమ్యే నిహితా త్వయ్యనయాపి దివ్యమాల. శంకరుడు, బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు అందరూ సద్గుణ శోభితులే అయినా వారిలో లేసమాత్రమైనను దోషములు లేకపోలేదు. విశ్వరక్షకుడైన ప్రశాంతత మరియు జ్ఞానంతో ప్రకాశిస్తూ తన ఆదిశేషునిపై ధ్యానంలో కూర్చున్న విష్ణుమూర్తిపై ఆమె దృష్టి నిలిచింది. ఆయనలో ఆమె ధర్మ సంరక్షకుడిని, జీవనాధారాన్ని మరియు స్థిరత్వానికి మూలాన్ని చూసింది. కారుణ్యమూర్తి, విమలుడు, సజ్జన రక్షక శ్రీనారాయణని కోరి వరించే కోమలాంగి, వరమాల వేసే వరమాలక్ష్మి, శ్రీతరక్షకుడు పుండరీకాక్ష, శంకుచక్రధర, శాంగధర, పీతాంబరధర శ్రీహరి, వీర్య ధైర్య గాంభీర్య శౌర్య విజయ చాతుర్య విశ్వాధార విశ్వంబరుడు పతి అయిన చాలు అని తలచెంది. సుఖభోగాల తేలవచ్చు, ఏడేడు లోకాలు ఏలవచ్చు, జయ జయ ధ్వానాల నడుమ మిన్నంటుచుండ మహాలక్ష్మి చిత్తము ఉప్పొంగ వరించింది శ్రీహరిని. ఊరసాతరసామమానితైనాం భువనానాం జననీమనన్యభావాం త్వదురో విలసత్తధీక్షణ శ్రీ పరివృష్ట్య పరిపుష్టమాస విశ్వం. అనన్యభావముతో తనను సేవించుటకు వచ్చిన లోకమాతయని లక్ష్మీదేవికి తన వక్షస్థలంలో ఆశ్రయమిచ్చి సన్మానించాడు శ్రీహరి. స్వామి వక్షస్థలమున వెలిసిన ఆ దేవి యొక్క చల్లని చూపులకు విశ్వమంతా ఎంతో సుసంపన్నమైనది. లక్ష్మి పూలమాల వేసి విష్ణువు మెడలో అతడిని తన శాశ్వత భాగస్వామిగా ప్రకటించింది. ఆమె ఎంపిక ఐశ్వర్యానికి మరియు బాధ్యతాయుతమైన సంరక్షణకు విష్ణువుకు ప్రతీక కావడంతో స్వర్గము ఆనందించింది. శచీదేవి, గౌరీ, భారతి నారాయణునికి నలుగును పెట్టి పన్నీట స్నానించి నామము దిద్ది పుట్టము కట్టి మకుటము పెట్టి సింగారించి కొలువులోనికి తీసుకుని వెళ్ళారు. కేశవాయని కీరములు, నారాయణ అని నెమలులు, మాధవ అని మధుపములు, గోవిందాయని కోవిలలు, తకదిమి తకదిమి నాట్యాలు అప్సరసలు ఆడి పాడగా ముత్తైదువులు ముత్యాలు జల్లగా వచ్చే జామాతాయ్ అని మధుపర్కమిచ్చి వరుణిని పన్నీరు జల్లి పందిళ్లలోనికి తోసుకొని వచ్చాడు సాగరుడు. నీలమేఘుడు నారాయణ మంగళశాసనం పాడుచుండ వేదఘోషల మంత్రముల వినువీధి నంట విష్ణుమూర్తి తలవంచి కూర్చున్న వధువు లక్ష్మీదేవి మెడలో కట్టెను మంగళసూత్రం. దోసిట తలబాలు పట్టుకొని బిడియపడుతూ నిలిచింది పెళ్లి కూతురు లక్ష్మీదేవి. జగములేలు జగన్నాథుడు శ్రీలక్ష్మి ముందు నిలిచి తలబాలకై తలవంచెను. ఎంతటి వారలైన గాని ఇంతటి దేవుడే ఇంటి ముందు కాంతదాసలంచు నవ్విరి పకపకలాడుచు పడుచులు. చల్లని విభునకు మంగళం
జయము జయము పలికారు. మేలమాడిరి పేరంటాళ్ళు, నల్లవాడే నారాయణుడు మాయ చేసినేమో గాని ఎవరు మోహింతురమ్మా, మధుర పదార్థంబులివ్వ మట్టి తినును మధుసూదన, పట్టు పాన్పుపై పవళించడు పాముపైనే పవళిస్తాడు, శేషశయనుడు అయినాడే శేషశయనుడే నారాయణుడే, అంబారి పైన తానెక్కడు గద్దెనెక్కి తిరుగుతాడు, గరుడ వాహనుడే ఈయన గనుడే. చెల్లెలు పార్వతి వచ్చింది. ఈ విధంగా వాళ్ళు మేళమాడుతూ ఉంటే, కస్తూరి నలుపు మబ్బు నలుపు నలుపే కదా నాణ్యమమ్మ, రంగని వలిచి వచ్చినదమ్మా మాల వేసును రసికురాలు, గుండెపై చేరింది గృహలక్ష్మి అని పార్వతి జవాబిచ్చింది. పందిళ్లలోన పకపకలు నవ్వులు మల్లెలు విరిసెను, కాటుక కానుకలిచ్చిరి, కాంతలు ముద్దులు గరిపిరి, అంపకం పెట్టే సముద్రుండు గారాబు బిడ్డను లక్ష్మీదేవిని. ధర్మము మరియు సంపద జత కలిసినప్పుడే లక్ష్మి శ్రేయస్సు వర్ధిల్లుతుంది. సమతుల్యమైన నైతిక పద్ధతుల ద్వారా అభివృద్ధి చెందుతారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేదమిదే మేము లక్ష్మీనారాయణనయు నీవును అని తాళపాక పెద తిరుమలాచార్యుల కీర్తనలో కలదు. జనుల మదిలో కీర్తన ఆలాపనలో భజనలలో ప్రవచనాలలో ఈ లక్ష్మీ కళ్యాణం మారుమ్రోగుతూ ఉంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల కళ్యాణ వైభవాన్ని లీలమాత్రంగా అత్యంత సుందరంగా ఈ కీర్తనలో వర్ణించారు. చూపులే బాసికాలుగా, మధురమైన మాటలే మదన మంత్రాలుగా దివ్యమైన వివాహ వేడుకను కళ్లకు కట్టినట్లు చూపారు. చూపులు చూపులు మీకు సూసకము భాసికము, తీపుల మోవి తేనెలు తీరని మధుపర్కములు, దాపుగా పెండ్లి ఆడరయ్యా తగుదగు మీకును, మాటలు మీకిద్దరికి మదన మంత్రములు, మేటి తలబాలు మీలో మించు నవ్వులు, ఘాటమైన పులకలు కర్పూర వసంతాలు, నీతున పెండ్లాడరయ్యా అంటూ అద్భుతమైన కళ్యాణ కీర్తన. లక్ష్మీ కళ్యాణం శ్రవణము పసుపు కుంకుమ భాగ్యం, దీర్ఘ సుమంగళి వరమిచ్చు, సిరి సంపద అనుగ్రహించు, సుఖశాంతులను ఒసగేను మంగళం శుభమంగళం. మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లక్ష్మీ కళ్యాణము పాట చక్కని పాట కలదు. తప్పక విని లక్ష్మీ అనుగ్రహము పొందవలే. మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీ కళ్యాణం శ్రవణము పసుపు కుంకుమ భాగ్యము, దీర్ఘ సుమంగళి